మహాభారత యుద్ధం యొక్క 13వ రోజు అర్జునుడి కుమారుడు వీర యువ యోధుడు అభిమన్యు మరణంతో గుర్తించబడింది. అర్జునుడిని యుద్ధం చేయకుండా నిరోధించడానికి కౌరవులు సంసప్తకాలను ఉపయోగించి అతనిని దూరం నుండి సవాలు చేశారు. ద్రోణాచార్య చక్రవ్యూహ నిర్మాణాన్ని రూపొందించడానికి అనుమతించారు. కేవలం అభిమన్యుడు మాత్రమే ఎలా ప్రవేశించాలో తెలుసు కాని నిర్మాణం నుండి నిష్క్రమించలేడు. దానిని విచ్ఛిన్నం చేయడానికి ప్రవేశించాడు. కౌరవ దళాల చేతిలో అతని వీరోచిత కాని అన్యాయమైన మరణానికి దారితీసింది. 13వ రోజు ముఖ్య సంఘటనలు. 1. ద్రోణుడి చక్రవ్యూహ. కౌరవ సేనాధిపతి ద్రోణాచార్య సంక్లిష్ట చక్రవ్యూహ లేదా పద్మవ్యూహ నిర్మాణాన్ని ఏర్పరచాడు. 2. అర్జునుడి లేకపోవడం. అర్జునుడు మరియు కృష్ణుడు స్వరూపాన్ని ఎలా ఛేదించాలో మాత్రమే తెలిసిన వారిని ప్రవేశించకుండా నిరోధించడానికి సంసప్తకులు అర్జునుడికి యుద్ధభూమిలో మరొకచోట సవాలు విసిరారు. 3. అభిమన్యుడి ప్రవేశం. చక్రవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో తెలుసు, కాని ఎలా నిష్క్రమించాలో తెలియక పాండవుల కోసం ఏర్పడిన విధ్వంసం కోసం అభిమన్యుడు ధైర్యంగా ఒంటరిగా ప్రవేశించాడు. 4. వీరోచిత యుద్ధం. అభిమన్యుడు కర్ణుడు, దుర్యోధనుడు మరియు దుశ్శాసనుడితో సహా అనేకమంది కౌరవ యోధులను ఓడించి పరాక్రమంగా పోరాడాడు. మరియు 5. అభిమన్యుడి మరణం. యోధులు అతనిపై ఏకకాలంలో దాడి చేసి అతని విల్లు, రథం మరియు కవచాన్ని విరగ్గొట్టినట్లయితే అభిమన్యుని ఓడించవచ్చని ద్రోణుడు వెల్లడించాడు. ఈ హేయమైన చర్య అభిమన్యు మరణానికి దారితీసింది మరియు ఆ సమయంలో యుద్ధ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినట్లు పరిగణించబడింది.